ఒంటి అలసు ఊపింతు తెలుసు ఉయ్యాల కావాలి. పార్టీకొచ్చి అయ్యు పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం. వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మన ముందున్నటువంటి అమ్మాయిలు ఇద్దరు చాలా సాధారణమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి అమ్మాయిలు, కానీ వాళ్ళ అసాధారణమైనటువంటి ప్రతిభతోటి ఆకట్టుకునేలాగా డ్యాన్సులతో అదరగొట్టినటువంటి సందర్భాలు మాత్రం చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ డ్యాన్సులతోటి సోషల్ మీడియా మొత్తం ఒక వైరల్ అవుతుంది, ఊపేస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది మనకు. సో మరి ఆ ఇద్దరితో మాట్లాడి ఆ ఇద్దరు నేపథ్యం ఏంటి, ఆ ఇద్దరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ డ్యాన్స్ యొక్క తీరేంటిది మాత్రం తెలుసుకొని మాట్లాడదాం. సరే, హాయ్ అమ్మా. హాయ్ సార్. యా, ఏం చదువుతున్నారు? నేను 8th అయిపోయి 9th ఎంటర్ అవుతున్నా. ఏం పేరు? నీ పేరు అసలు ఫస్ట్? జాహ్నవి. జాహ్నవి. ఇప్పుడు 8th తర్వాత 9th వెళ్తా ఉన్నావు. రైట్. నీ పేరు? ధరణి. ధరణి. ఏ క్లాసు? 7th అయిపోయింది, 8th వెళ్తాం. సో ఎలా ఉంది మీకు డ్యాన్స్లని? ఎలా? డ్యాన్స్ అంటే అది వేయడం అన్నా చూడడం అన్నా చాలా ఇష్టం. డ్యాన్స్ వేస్తుంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. వేయాలి, ఏది ఉన్నా మనం ఈజీగా మర్చిపోవచ్చు దాంతో. డ్యాన్స్తో అన్నీ మర్చిపోవచ్చా? ప్రాబ్లమ్స్, ట్రబుల్స్ అన్నీ. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సరే రైట్. దానికంటే ముందు మీది అసలు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది మోత్కూరు. మోత్కూరు, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. అక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. అంటే మీరు అక్కడే పుట్టారు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్. సో డ్యాన్స్ నేర్చుకోవాలి అని అనిపించింది ఎప్పుడు మీకు? అసలు ఫస్ట్ ఎప్పుడు అనిపించింది? చిన్న ఒక్కరోజు మేము స్కూల్కి అట్లా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు చేస్తారు కదా సార్, అప్పటి నుంచి ఇంకా చేయాలన్న ఒక ఫీలింగ్, ఒక డ్రీమ్ లెక్క దాంతో డ్యాన్స్ స్టార్ట్ చేసిన. ఏ ఏజ్లో డ్యాన్స్ స్టార్ట్ చేశారు? 10 years నుంచి స్టార్ట్ చేసిన. నువ్వు కూడా అంతేనా? 9 years నుంచి డ్యాన్స్ స్టార్ట్ అయింది. మామూలుగా డ్యాన్స్ అంటే క్యాజువల్గా స్టెప్లు వేస్తుంటూ ఉంటారు, కానీ మీరు చాలా ప్రొఫెషనల్గా డ్యాన్స్ వేయడం అనేది మాత్రం చాలా బాగుంటుంది. అది ఎక్కడ నేర్చుకున్నారు? అది మా మాస్టర్. అక్కడ నేర్చుకునేటప్పుడు లేదంటే మీకు ఉన్న సపరేట్ రూమ్స్ ఉంటాయా, లేకపోతే అట్లా నేర్చుకోవడం? అట్లా సపరేట్ రూమ్స్ ఏమి ఉండకపోయేది సార్, ఒకటే రూమ్ ఉండేది, అలా చేసుకునేది. థాట్కి కొన్ని ఇష్యూస్ వల్ల అక్కడ ఖాళీ చేసి ఒక చిన్న రూమ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇష్యూస్ అంటే అక్కడ ఇప్పుడు అంటే స్పోర్ట్స్ క్లబ్ ఉండేది సార్, అలా ఫంక్షన్స్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ ఏవైనా పెట్టేవి. పెట్టినప్పుడు మొత్తం డిస్టర్బెన్స్, క్లీన్ చేయరు, మళ్ళీ మాకు కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి డిస్టర్బ్ అవుతుందని మాస్టర్ మా కోసం చిన్న రూమ్ తీసుకున్నాం, అలానే ప్రాక్టీస్ చేస్తాం. ఎలా ఉంటుంది ప్రాక్టీస్ అంటే? ఎట్లా చేస్తారు? ఒకవైపు స్కూలు, ఒకవైపు ప్రాక్టీసు, ఇట్లా ఉంటుంది. మార్నింగ్ స్కూల్, ఈవినింగ్ నుంచి నైట్ వరకు క్లాస్ ఉంటుంది. ఇంట్లో ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టలేదా? క్లాసులు, డాన్స్లు ఏంటి, గొడవ ఏంటి అనేది? మా ఫ్యామిలీ కాదు కానీ రిలేటివ్స్ అంటారు, బయటి వాళ్ళు ఇట్లా అనేది, మీరు గర్ల్స్ కదా మీకు డ్యాన్స్ అవసరమా అని ఇట్లా అంటూ అవమానిస్తూ వచ్చారు. ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారా? ఇప్పుడు అంటే ఓవర్ ఇన్సల్ట్ చేయరు, చాలా కొంతమంది. అంటే స్టార్టింగ్లో మాత్రం చాలామంది ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడుతున్నట్టు. ఇన్సల్ట్ అంటే ఎట్లా ఉండేది? అంటే మీకు డ్యాన్స్ అవసరమా, బుద్ధిగా చదువుకోకుండా అని చాలామంది ఇన్సల్ట్ చేసేవారు. మీరు డ్యాన్స్ వేస్తున్నా కూడా మీరు మంచిగా వేస్తలేరు, ఎందుకు మీకు డ్యాన్స్ ఎందుకు, కొన్ని రోజులు చదువుకోండి, ఏంటో వంట నేర్చుకోండి ఓకే చేసేవాళ్ళు. సో మొత్తంగా చాలామంది మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినటువంటి విధానం ఎప్పుడైనా మీరు బాగా అవమానించిన ఫీల్ అవడం, డ్యాన్స్ మానేద్దాం వీళ్ళతో ఎంతమంది ఎంతో అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? చాలా డ్యాన్స్ మానేద్దాం అనుకున్నారా? అనుకున్నా. చాలా మంది అవమానిస్తున్నారు కదా, చాలా మంది ఇన్సల్ట్ అవమానిస్తారు, కానీ డ్యాన్స్ అంటే ఒక కళ కాబట్టి, అంటే ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఇష్టపెట్టుకోము కదా, మన ఫ్యాషన్ ఏందో మనం చూసుకోవాలి. వాళ్ళేదో అంటారని ఇష్టపెడితే డ్యాన్స్ ఆపొద్దని చెప్పేసి మీరు ఫిక్స్ అయ్యారు మెంటల్గా. సో డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి? మామూలుగా డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు కానీ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కానీ? ఇప్పుడు మేము ఉండే క్లాస్లో, ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ ఉండే మ్యాట్స్ ఉంటాయి, మాకుండా ఇప్పుడు ఏదైనా ఫ్లిప్స్ వేస్తున్నప్పుడు దెబ్బలు చాలా తాకేవి. ఇట్లా చిన్న రూమ్ ఉండే కాబట్టి మేము ఇద్దరం ఏదైనా సంథింగ్ జిమ్నాస్టిక్స్ చేస్తున్నప్పుడు ఇబ్బంది అయ్యేది. జిమ్నాస్టిక్స్ వరకు కూడా వచ్చారా? అవి కూడా నేర్చుకుంటాం మేము డ్యాన్స్ చేసేటప్పుడు. ఓన్లీ డ్యాన్సే కాకుండా అందులో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. స్టార్ట్ చేసుకుంటూ వచ్చేసి. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా ఉంటుంది మీకు? మీరు అంటే చదువుతున్నప్పుడు అంటే ఈ డ్యాన్స్లో పక్కన పెడితే స్కూల్లో బాగా చదువుకుంటారా? బాగా చదువుకుంటాం. బాగా బాగా. ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్. లేదు, నువ్వు కూడానా? ఫస్ట్ క్లాస్ కాదా?
సెకండ్ థర్డ్. అదే బాగా చదువుకునే వాళ్ళే కదా మొత్తంగా అయితే బాగా చదువుకుంటున్నారు. సో ఇది గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగుంటుంది సార్. ఫస్ట్ మీల్స్ అన్నా, స్టడీ అన్నా, అండ్ డిస్ప్లే క్లాసెస్ అన్నా, స్క్రీన్ ప్లే బాగుంటుంది సార్. చెప్పేవాళ్ళు బాగా చెప్తారు. స్కూల్లో ఎవరైనా ఇబ్బంది పెట్టారా మీకు? అంటే టీచర్స్ ఎవరైనా డ్యాన్స్ నేర్చుకుంటున్నారు కదా, ఆ కారణంగా ఎందుకు మరి పైగా మీ స్కూల్లోనే డ్యాన్స్ వేస్తున్నారు కదా, మీకు వీడియోస్ అని చూస్తారు. టీచర్స్ అన్నారు సార్, అంటే ఎందుకు వేస్తారు, కొన్ని సాంగ్స్ బాగుంటాయి కానీ కొన్ని సాంగ్స్ బాగాలేకుంటే ఇట్లా పేరు చెడిపోతుంది కదా, ఎందుకు వేస్తున్నారు అని అన్నారు. ఇంకా అనడంతో ఇంకా 2-3 టైమ్స్ ట్రై చేసినాం, అయినా అన్నారు. ఇట్లా నేను అదే స్కూల్ కదా, ఇంకా ఊకంటే అంటుసరికి ఇంకా లొకేషన్ మార్చాల్సిన అవకాశాలు వచ్చినాయి. నువ్వు అసలు ప్రైవేట్ స్కూల్ కదా, నిన్న స్కూల్లోకి ఎలా చేశారు? అంటే అట్లేం లేదు, సండే వెళ్తాం కదా, అలా సార్స్ కానీ ఎవ్వరు ఉండరు, జస్ట్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మా మాస్టర్ తీసుకెళ్ళి వీడియో అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతాం. అంటే మామూలుగా మీకు రీల్స్లోనే కనిపిస్తున్నారు ఎక్కువ. రీల్స్లో ఓన్లీ రీల్స్ అయినా లేకపోతే ఫుల్ సాంగ్ కూడా డ్యాన్సులు చేస్తారా? ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఫుల్ చేస్తాం నేర్చుకొని. వీడియోస్లలో కూడా కొన్ని ఫుల్ ఉంటాయి. కొన్ని ఎప్పుడైనా సింగిల్ టేక్లో చేసేవాళ్ళ పాటలు? చాలా సింగిల్ టేక్లో ఫుల్ సాంగ్ అంటే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అట్లా, ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చేస్తాం. అంటే 1-2 టైమ్స్ అట్లా చేస్తాం ఫుల్ సాంగ్స్ అయితే. అంటే ఫుల్ సాంగ్స్ ప్రోగ్రామ్స్ అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండేవి? అంటే ఇప్పుడు ఏదైనా క్రికెట్ గేమ్స్ పెట్టినప్పుడైనా ఊర్లల్లో సంథింగ్ దేని గురించి అనేది, ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కొన్ని పెడతారు, అలా వెళ్ళేటప్పుడు వెళ్ళేదన్నమాట. అంటే అక్కడ మీకు పేమెంట్ ఇచ్చేవాళ్ళ? అంటే కొన్ని చోట్ల పేమెంట్, ఇంకొన్ని చోట్ల ప్రైజెస్ అట్లా ఇచ్చేవాళ్ళు. మొత్తానికైతే మీ డ్యాన్స్ బాగుంది అని కరెక్ట్గా మీకు అనిపించింది ఎప్పుడు? మేము స్కూల్స్లో వేసినప్పుడన్నా, లేదంటే పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్ళి వేసినప్పుడన్నా మేము వేసినామని ఒక ప్రౌడ్ హ్యాపీగా ఫీల్ అవుతాం. మిగతా వాళ్ళు చెప్పిన వాళ్ళు అప్లాజ్ చేసేవాళ్ళ బాగా? ఎవరైనా చేసేవాళ్ళు, ప్రశంసలు ఇచ్చేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు. అంటే మీ టీచర్స్ ఎవరైనా అక్కడి నుంచి రెస్పాన్స్ ఉండేదా? టీచర్స్ అంటే కొంతమంది ఫీల్ అయ్యేవారు, అంటే మా స్కూల్ కదా మంచిగా ఇస్తుందని ఫీల్ అయ్యేవారు, ఇంకొంతమంది ఏమో ఇట్లా పేరు పోతుందని ఫీల్ అయ్యేవారు. టీచర్స్ పేరు పోవడం అంటే ఇప్పుడు సాంగ్స్ బాగాలేకుంటే స్కూల్ నేమ్ పడుతుంది కదా సార్, ఇట్లా పడుతుంది, స్కూల్లో చేస్తారు, ఈ స్కూల్ ఇలాంటి డాన్సెస్ కూడా చేస్తారా అని పేరు వస్తుంది మాకు అన్నట్టు చేసేవాళ్ళు. చాలా మంది ఇబ్బంది కూడా పెట్టారంట కదా, అసలు మా స్కూల్లో డాన్సులు చేయొద్దని చెప్పి పెట్టారు సార్. ఆ కారణంగా స్కూల్ నుంచి బయటకు వచ్చేసారు. నిజానికి మీ స్కూల్లో ఇలాంటి మీ పర్సనల్గా చేసేటువంటి వీడియోస్ అన్ని చేయకూడదు కదా లెక్క ప్రకారం? ఏదైనా అకేషనల్గా ప్రోగ్రామ్స్ ఉంటే చేయొచ్చు, కానీ స్కూల్లోనే ఫంక్షన్ అయితే చేయొచ్చు, కానీ ఇట్లా మీరు పర్సనల్గా వెళ్ళకూడదు కదా? వెళ్ళకూడదు కానీ తెలుసా మీకు వెళ్ళకూడదని? కొంచెం ఐడియా ఉంది. ఎవరైనా మీడియా వాళ్ళు కానీ, లోకల్ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయా? అవేం లేవు, ఓన్లీ స్కూల్ వాళ్ళే, స్కూల్ టీచర్స్ వాళ్ళు మాత్రమే, ఎవరేమని. మీకు ఫేవరెట్ సాంగ్ ఏదమ్మా? నీకు ఫస్ట్ చెప్పు, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి డ్యాన్స్ పరంగా? అంటే బ్యూటిఫుల్గా అద్భుతంగా నేను బాగా డ్యాన్స్ చేశాను, లేదా చాలామంది ఎక్కువ మంది ప్రశంసించారు అంటే మాత్రం ఎలాంటి ఏ పాటలు డ్యాన్స్ చేశారు? మేము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు రణరంగం రణచతురంగం ఆ సాంగ్ వేసినాం సార్, అందరం గ్రూప్ అందరం కలిసి. ఆ సాంగ్ నా ఫేవరెట్. నీకమ్మా? ఆశాపాశం పాట. మరి పాటలో డ్యాన్స్ ఉండదు కదా నిజానికి? ఉంటుంది, చిన్న డ్యాన్స్ స్టెప్ ఉంటుంది కదా అది, దాన్ని పెద్దగా కూడా చేయొచ్చు. తను డ్యాన్స్ జిమ్నాస్టిక్స్ కలిపి చేస్తుంది. అది ఆశాపాశం అనే పాటే కదా, అది మామూలుగా అయితే డ్యాన్స్ ఉండదు, మీరు నేర్చుకుని ఆ పాట కోసం ప్రాక్టీస్ చేసుకొని చేశారు, అది నీ ఫేవరెట్ సాంగ్. సో మీ అమ్మ నాన్న నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది నిజానికి? మీ అమ్మ నాన్న నుంచి ఎలాంటి, అంటే చాలామంది తిట్టారు, ఇన్సల్ట్ చేశారు అని చెప్పారు కదా, మీ పేరెంట్స్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఫీల్ కాలేదు సార్, వాళ్ళే మమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యి మమ్మల్ని పంపించేది, మీరు ఏం ఫీల్ కాకండి అంటనే ఉంటారు, మీరు సక్సెస్ అయినప్పుడు అందరు తెలుస్తుందిలే అని వాళ్ళే పంపించేవాళ్ళు. అంతేనా? నువ్వు కూడా? అంటే మమ్మీ ఏమో చిన్నప్పటి నుంచి మమ్మీ సపోర్ట్ చేసేది, డాడీ ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు అంటే ఇట్లా అంటుర్రు డ్యాన్స్ అవసరమా అని అంటుంది, అన్నప్పుడు మమ్మీ చెప్తుంది. చెప్పిన తర్వాత ఒకరోజు మాస్టర్ క్లాస్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి నా డ్యాన్స్ చూపించినప్పటి నుంచి ఎవ్వరేమన్నా మనమైతే అదే నేర్చుకోవాలి, నీకేం నచ్చితే అది నేర్చుకోవాలని డాడీ సపోర్ట్ చేసి. డాడీ చెప్పాడా? మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మీ పేరెంట్స్? మా డాడీ ఇక్కడ ఉండడు, మా మమ్మీ ఒకటి హోటల్ నడిపిస్తుంది సార్. హోటల్ మోత్కూరులోనేనా? మోత్కూరులోనే సార్. మీ పేరెంట్స్ అమ్మా? మమ్మీ అకౌంటెంట్, డాడీ ఫార్మర్. అంటే మీ డ్యాన్స్తో మీరు చాలా ప్రోగ్రామ్స్ చెప్పారు కదా బయట నుంచి, హైదరాబాద్ కూడా ప్రోగ్రామ్స్ చేశారా? అంటే వరంగల్ అట్లా.
అంటే స్కూల్స్లో కాంపిటీషన్స్లో పెట్టినప్పుడు లేకపోతే రకరకాలైనటువంటి కాంపిటీషన్స్లో ఖచ్చితంగా మీరు వెళ్ళేవాళ్ళ? స్కూల్స్లో అంటే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అవే పెట్టేది. డ్యాన్స్ కాంపిటీషన్స్ అంటే వాటిలోనే పెట్టేది, కానీ సపరేట్గా అయితే ఏం పెట్టపోయేది సార్. బయట మరి డ్యాన్స్ కాంపిటీషన్స్ అని రకరకాలు ఉంటాయి కదా, చాలామంది కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు లేదా ప్రైవేట్ వ్యక్తులు కానీ అంటే ఫంక్షన్స్లో కానీ ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్ వెళ్ళేది, చేసేవాళ్ళ? చేసేవాళ్ళు. అప్పుడు ఎలా ఉండేది మీకు రెస్పాన్స్? ఇప్పుడు చాలామంది బాగుంది, మంచిగా వేసారు, అట్నే కంటిన్యూ చేయండి అని చెప్తారు. ఒక చిన్న మైనస్ ఏంటంటే మీ ఇద్దరు డ్యాన్స్లో అంటే ప్రతి పాట కాదు, వచ్చిన ప్రతి పాటలో కూడా కొంచెం ఎక్స్ప్రెషన్స్ విషయంలో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది అనిపించింది నాకు. తెలుసా? అర్థమైంది మీకు? ఎవరైనా చెప్పారు అట్లా? చెప్తాను. మాస్టర్ చెప్తున్నాడా? ఎక్స్ప్రెషన్స్ మీద అంటే మీ పాట సాహిత్యం ఏంటి, దానికి పదాలు ఏంటి, ఆ పదాలకు తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్ కూడా పెట్టాలి, పెడితేనే పాట పూర్తవుద్ది అనేది ఒక ఉంటుంది కదా, అర్థమవుతుంది కదా మనకు. ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్స్ పాటలు మీరు ఎప్పుడైనా కేర్ తీసుకున్నారా? అంటే ఒక 2-3 పాటలు అయితే బాగానే ఉన్నాయి ఎక్స్ప్రెషన్స్, మిగతా చాలా వరకు ఎక్స్ప్రెషన్స్ అంటే ఓన్లీ డ్యాన్స్ వేస్తున్నారు ఒక ఫీలింగ్ అయితే ఉంది. మాకు డ్యాన్స్ వచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు అప్పటి నుంచి మీరు ఫస్ట్ డ్యాన్స్ మీద ఫోకస్ చేసేది, ఓన్లీ డ్యాన్స్. ఇప్పటి నుంచి ఎక్స్ప్రెషన్స్తో పాటు డ్యాన్స్ పాటు జిమ్నాస్టిక్స్ ఇవన్నిట్లో ఇంట్రెస్ట్ వేసి ఇప్పుడే నేర్చుకుంటున్నాం. ఓకే, ఎక్స్ప్రెషన్స్ కోసం ఇక్కడ మళ్ళీ ట్రై చేస్తున్నారా? అంటే మీకు ఎవరైనా ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇంకా డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? మీ ఉన్నారు స్కూల్స్లో, అంటే పిల్లలు కొంచెం పెద్ద. మీరేం పెద్దవాళ్ళ? మా డాన్స్ క్లాస్లో అయితే మీరు పెద్దవాళ్ళ అంటున్నావు, చిన్నపిల్లలు అంటున్నావు కదా? చిన్నపిల్లలు ఫస్ట్ సెకండ్ అట్లా. ఓకే, మీకంటే చిన్నపిల్లలు. ఓకే, వాళ్ళు కూడా మీ సార్ దగ్గరే నేర్చుకుంటారా? మా మాస్టర్ దగ్గర జిమ్నాస్టిక్స్ మీ సార్ దగ్గరే ఫస్ట్ ఓన్లీ డాన్స్ నేర్చుకుంటారు. సార్ దగ్గర ఫీజు అని తీసుకుంటారు మామూలుగా? మంత్లీ 1000. మంత్లీ అంటే సార్కి ఇస్తారా, మీరు సార్ దగ్గర తీసుకుంటారా? సార్కి ఇస్తాం. అదే కదా. మీ ఫ్యూచర్ ఏంటి అసలు? మీ అంటే డ్యాన్స్ నేర్చుకుంటున్నారు, బాగుంది, డ్యాన్స్ పరంగా బాగా చేస్తున్నారు, అంతవరకు ఓకే. ఎడ్యుకేషన్ పరంగా మీరు చేసినటువంటి అంటే ఫ్యూచర్ మీ భవిష్యత్తు ఏంటి? ఇలా ఏం చేయాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? డాన్స్ క్లాస్, ఓన్లీ డ్యాన్స్ ఫ్యూచర్ మొత్తం. అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే ముందుకు వెళ్ళే అవకాశం లేవు, అంతేనా? ఎడ్యుకేషన్స్ కూడా ఉంటుంది, డాన్స్ ఫీల్డ్లోకి వెళ్దామని అనుకుంటున్నాం. అంటే డాన్స్ ఫీల్డ్ అంటే ఎక్కడ వరకు వెళ్తారు? అంటే డీగా నాకు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అవి చేయాలని డ్రీమ్. ఢీ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ప్రయత్నం చేస్తున్నారు, అంతేనా? ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైనా? చేశారా? శ్రీదేవిలో ట్రై చేసినాం. ఓకే, ఆట ఆడిషన్స్ ఇచ్చాం. ఆట ఆడిషన్స్కి వెళ్ళారు, అక్కడ ఏమన్నారు? అక్కడ అంటే ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయినాము, సెకండ్ రౌండ్లో పోయింది. ఎక్స్ప్రెషన్స్ కొంచెం బాగాలేవు, మళ్ళీ వరంగల్కి రమ్మంటే వరంగల్కి వెళ్ళాం, అక్కడ సెలెక్ట్ చేయలేదు. అంటే చాలామంది ఉంటారు కదా, కొన్ని వేల మంది కాంపిటీటర్స్ ఉంటారు కాబట్టి దాంట్లో మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు, అంతేనా? ఇంకా చాలామంది ఇట్లా అవమానించడం, మా మాస్టర్ని కానీ మమ్మల్ని కానీ. మాస్టర్ని అందుకు అవమానించారు మామూలుగా? ఆడపిల్లల్ని తీసుకుపోతున్నావు, నీకు లైఫ్ లేదా, డ్యాన్స్ ఎందుకు చూస్ చేసుకున్నావు, కుప్పిగెంతలని వేరే మాటలు మాస్టర్ వాళ్ళు అనేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఇట్లా చాలా అవమానాలు మాస్టర్ పడ్డారు. మా మాస్టర్ మా కోసం అన్ని పెట్టుకొని రాత్రి పగలు కష్టపడి నేర్పిస్తారు. మీ మాస్టర్ నేర్పిన వాళ్ళు కొంతమంది కూడా సినిమాలో సైడ్ డాన్సర్గా చేశారని చెప్పేసి తెలుస్తుంది. మీరు ఎవరైనా ట్రై చేశారు ఎప్పుడైనా? అంటే మేము ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు, మాస్టర్ నేర్పించిన వాళ్ళు చాలా మంది వెళ్ళారు, వాళ్ళు మాకన్నా ప్రొఫెషనల్స్. ఇట్లా మేము కూడా డ్యాన్స్ నేర్చుకొని వెళ్తే మాకు కూడా ఛాన్సెస్ ఉండొచ్చు వెళ్ళడానికి. మీకంటే వాళ్ళకంటే మీరు ప్రొఫెషనల్స్ కాదంటారు, అంతేనా? ఇంకొంచెం నేర్చుకోవాలి, మీరు ఇంకొంచెం బాగా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాతనే మీరు ఆ ప్రయత్నాలు చేయొచ్చు. అంటే నేను ఎడ్యుకేషన్ డ్యాన్స్ రెండు అట్ ఏ టైం కంప్లీట్ చేసుకోవచ్చు కదా మీరు? అంటే కేవలం డ్యాన్స్ మీదనే ఫోకస్ చేయడం అనేది కాకుండా చదువు మీద కూడా ఫోకస్ చేయాలి కదా 100%. అంటే ఇప్పుడు క్లాస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళాక హోంవర్క్ చేసి భవిష్యత్తు అంటున్నాను, మీ ఫ్యూచర్కి సంబంధించి. ఫ్యూచర్ అంటే ఓన్లీ డాన్స్ అని కాకుండా చదువు కూడా నేర్చుకోవాలి కదా మామూలుగా? ఎడ్యుకేషన్ కూడా నేర్చుకుంటాం, దాంతోపాటు ఇవి రెండు బ్యాలెన్స్ చేస్తాం, అంతేనా? అంతే. ముందు రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉంటుందా? ఇంటర్, డిగ్రీ, పీజీ ఇవన్నీ చేయడానికి అవకాశం ఉందా? ఉంది. ఎడ్యుకేషన్ పరంగా బాగా చదువుతున్నారు మీరు ఇప్పటికీ. డ్యాన్స్ మీరు బాగా పెంచినా లేకపోతే అద్భుతంగా చేస్తున్నా, ఎడ్యుకేషన్ తగ్గిస్తే మాత్రం చాలా మంది ఎక్కువ మంది అవమానిస్తూ ఉంటారు కదా. ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం, అది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే చదువు బాగా ఉండాలి, డ్యాన్స్ కూడా బాగుండాలి. ఈ మాత్రం చదువు తగ్గిస్తే కనుక మీ మీద కొంచెం విమర్శలు వస్తూ ఉంటాయి, ఇంకా ఎక్కువ మంది కామెంట్ చేస్తూ ఉంటారు. బాగా చదువుకోవాలి. మీరు బాగా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి మీరు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, లేదంటే సంకోచంగా ఉన్నారు? కాస్త ఇబ్బంది ఏం లేదు సార్, ఓపెన్గా మాట్లాడాలంటే కొంచెం
సో మీ గోల్ ఏంటి అసలు మొత్తంగా? గోల్ అంటే ఏం లేదు సార్, డ్యాన్స్ చేసుకోవడం ఓకే, డ్యాన్స్ అంటే మీరు డీలో చేయాలి, డీ చేయాలి, లేకపోతే ఆటోలో కూడా నేను తీసుకోవాలి, అంటే డీలో సక్సెస్ అవ్వాలి, నేను డీలో విన్నర్ అవ్వాలి, లేకపోతే రకరకాలైనటువంటి డ్యాన్స్ షోస్లో సంబంధించి నేను ఒక నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళాలి, ఈ కైండ్ ఆఫ్ గోల్స్ ఏమైనా ఉన్నాయా అన్నాను. ఇంకా డీలోకి వెళ్ళాలి, అదొక్కటే డ్రీమ్. దాంతో తర్వాత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కన్నా. అంటే డీ అంటే మనకు చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా కాంపిటీషన్కి వస్తూ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు, వేరే వేరే భాషల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళతో మీరు పోటీ పడే అవకాశం ఉందా? ఇంకా అసలు ఉందనుకుంటున్నారా? ఉందనుకుంటున్నారు. ఇంకా డ్యాన్స్ బాగా నేర్చుకుంటే ఉందని అనుకుంటున్నాను. దాంతోపాటు డీ లాంటి షోలు కావచ్చు, లేకపోతే డాన్స్ షోస్ ఏదైనా కావచ్చు, వీటిలో వేసుకునే బట్టల పట్ల కూడా కొంత కామెంట్స్ ఉంటాయి, దానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారా? ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్తో అయినా డ్యాన్స్ చేయాలని చెప్పేసి ఆర్గనైజర్స్ పెట్టవచ్చు, కొంచెం కండిషన్స్ పెడతా ఉంటారు, దానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారా? రెడీ. డన్, వెరీ గుడ్. చాలా బాగుందమ్మా మీతో మాట్లాడడం. మీ డ్యాన్స్ చూసాకే నచ్చింది మా అందరికీ. డ్యాన్స్ చూసి మీతో ఒకసారి మాట్లాడదాము. మోత్కూరు లాంటి ఒక చిన్న గ్రామ స్థాయి నుంచి డ్యాన్స్ చేసుకొని ఇక్కడ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి మీ వీడియోస్ కావచ్చు, మీ స్టెప్స్ కావచ్చు, చాలా బాగున్నాయి. అంటే ఫోక్ సాంగ్స్తో పాటు సినిమా పాటలతో పాటు కాకపోతే డిఫరెంట్ సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ సెలెక్ట్ చేసుకునేది ఎవరు? మాస్టర్ సెలెక్ట్ చేస్తారా? మీ చాయిస్ అంటే ఏమన్నదా? మాస్టర్ సెలెక్ట్ చేసినాక అంటే మీరు ఇది చేస్తారా, మీకు నచ్చిందా అని అడుగుతాడు ఫస్ట్. నచ్చిందంటే అది కంటిన్యూ చేస్తాను. అంటే మీరు ఎప్పుడైనా చెప్పారా నా మాస్టర్ని మీకు నాకు ఈ పాట కావాలి నేర్పిస్తారా అని చెప్పారా? నేను చెప్పలేదని. ఏం పాటలు ఏది చెప్పాము అంటే ఇట్లా మాస్టర్ ఇది ట్రెండింగ్ ఉంది, ఇది చేద్దామా అంటే అది నేర్చుకుందాము ఫస్ట్, ఇది అయిపోయినాక దానికి వెళ్దాము అని. అంటే మీరు కొన్ని పాటలు సోలోగా చేస్తూ ఉన్నారు, కలిసి ఇద్దరు చేస్తూ ఉన్నారు. అంటే సోలోగా మీరు కంప్లీట్గా మీకు తెలియకుండానే సోలోగా చేస్తారా, పక్కన మీరు కూడా ఉంటారా? అంటే ఇప్పుడు ప్రతిసారి ఇద్దరం కాకుండా సపరేట్గా ఇప్పుడు ఇద్దరం చేస్తే ఒకరి దగ్గర రాకుండా ఒక్కరు వేస్తే ఎట్లా వేస్తారు, వాళ్ళకి కొంచెం ఏమైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకు ఆడిషన్స్కి వెళ్ళినా ఒకరొక్కరే చేయాలి కదా, దానికోసం ఒక్కొక్కనే వీడియో తీపిస్తాడు మాస్టర్. ఓకే అమ్మా, విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ ఫ్యూచర్ మంచి పెద్ద గొప్ప డాన్సర్లు అవ్వాలి మీరందరూ. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు చాలా గొప్పగా స్థాయికి వెళ్ళాలి, మీరు కోరుకున్నట్టుగా డీ దాకా వెళ్ళాలి, డీలో కూడా విన్నర్ అవ్వాలని చెప్పేసి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా, నవీన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో మొత్తంగా ఈ పిల్లలిద్దరికీ డ్యాన్స్ నేర్పించినటువంటి విధానం మీరు చాలా బాగుంది నిజానికి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఆ డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరిక మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే సార్ బేసిక్గా నార్మల్గా ఈ షోస్ చూస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే ఈ ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, ఈ రకరకాల బెంగళూరు స్టేట్స్ నుంచి అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మాకు దగ్గర అంటే 150 కిలోమీటర్స్లో మాకు నియర్ బై ఉంటుంది. ఏ స్టూడియోస్ అయినా, అన్నపూర్ణ స్టూడియోస్ అయినా, ఏ స్టూడియోస్ అయినా డ్యాన్స్కి మా సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఎక్కడ లేదు. సో నేను బాగా ఏం చేశానంటే ఏదో ఒకటి చేయాలి, మా డిస్టిక్ నుంచి మా విలేజ్కి మేము ఏదో ఒకటి సాధించాలని మాకు ఒక సంకల్పం బాగా పెరిగిపోయింది. అయితే బేసిక్గా నేను చిన్నగా ఫోన్స్లో వీడియోస్ చూసుకుంటూ నేర్చుకుంటూ బాగా వీడియోస్ చేసేవాడిని. అది చూసి కొంతమంది ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేయడం వల్ల నాకు ఇంకా ప్రోత్సాహం ఎక్కువై స్టార్ట్ చేశాను సార్. ఓకే, మీరు ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు డ్యాన్స్ నేర్చుకోవడం? ఒక 19-20 ఉంటాయి సార్, అంతే. చాలా అర్లీ, అంటే చాలా ఆలస్యంగా స్టార్ట్ చేసినట్టు లెక్క. అంతే సార్. అంటే డ్యాన్స్ నేర్చుకోవాలనే కోరికతో పాటు పిల్లలకు నేర్పించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అంటే నార్మల్గా ఎవరైనా గురువు అనేవారు ఎవరైనా సరే ఒకరినే ఏదైనా సరే ఒకరితో పొందకుండా ఒక నలుగురికి సహాయం చేస్తూ పైకి ఎదగాలని ఆశ ఉంటుంది. వాటికి నాకు కూడా అదే సంకల్పంతో చేయాలనిపించింది సార్. సో ఆ రకంగా మీ దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లలు ఆల్రెడీ సినిమాలో సైడ్ డ్యాన్సర్లు చేసినటువంటి విధానం, ఆ జర్నీ ఎలా ఉంది? అంటే బాగుంటుంది సార్. నార్మల్గా చెప్తారు, ఓకే ఇప్పుడు వీడియోస్ చేస్తుంటాం కదా, ఈ పిల్లలు బాగా చేస్తున్నారని ఒక ఆడిషన్ లాంటిది ఏమైనా వీడియో పెట్టినప్పుడు తీసుకురమ్మంటారు. పిల్లలు కూడా బాగా చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాతావరణం చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ఏ సినిమాలో చేశారు మీ పిల్లలు? సినిమా పేరు సూర్యపానకం అని ఒక మూవీ చేశారు. దాని తర్వాత నానిది అంటే సుందరంకి శేఖర్ మాస్టర్ వాళ్ళ కొడుకు సాంగ్, పక్కన చిన్నపిల్లలు ఉంటారు, మా పిల్లలతో అక్కడ చేశారు. ఓకే, అంతే సార్. యూట్యూబ్ సాంగ్స్ అయితే నార్మల్గా ప్రైవేట్ ఆల్బమ్స్ అట్లా చేసేవారు. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా మీ పిల్లలు మెయిన్ డాన్సర్గా ఉంటారా లేదంటే సైడ్ డాన్సర్గా ఉంటారా? అంటే మేమే తీసుకునే వాళ్ళం సార్. నార్మల్గా ఒక కెమెరా పెట్టి పాపులారిటీ కోసం పిల్లలు పేరు రావాలన్నట్టు మేమే కెమెరా అవన్నీ మేము చేసుకుంటూ లొకేషన్స్ తిరుగుతూ మేమే చేసేవాళ్ళం. అది కూడా బాగా రీచ్ వచ్చేది సార్. సో గవర్నమెంట్ స్కూల్లో డ్యాన్స్ చేయడం పిల్లలు అది కొంచెం ఇబ్బందికరమైన అంశాలు అనిపించలేదు మీకు? అంటే స్టార్టింగ్ నాకు తెలియదు సార్. అది అంటే గవర్నమెంట్ కాబట్టి ఎవరేమనలే అనుకొని నేను మూవ్ ఆన్ అయిపోవడం జరిగింది.
దాని తర్వాత పిల్లలకి మా స్కూల్ పేరు కనబడితే ఊరికి పేరు వస్తుంది కదా, పిల్లల టాలెంట్ గుర్తిస్తారు అనుకున్నాను. సో దానివల్ల నేను ముందుకు వెళ్ళడం జరిగింది అంతే. ఇంతకు పిల్లలు మాట్లాడింది ఏంటంటే మా సార్ కూడా చాలా అవమానాలు ఫేస్ చేశాడు, చాలామంది ఇన్సల్ట్ చేశారు మమ్మల్ని కూడా అని చెప్పేసి అంటున్నారు. ఎలాంటి అవమానాలు అంటే సార్ ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ పెడదామంటే ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక రూమ్ క్లాస్ పెట్టాలన్నా కూడా పక్కన వాళ్ళు కంప్లైంట్స్ చేయడం, సౌండ్ ఎక్కువ వస్తుందని, సౌండ్ డిస్టర్బెన్స్ అని, ఈ డ్యాన్స్లు ఏంటి అని, అది అని, ఈ నార్మల్గా చిందాట అంటారు కదా, ఆ రకమైన వర్డ్స్ కానీ పలికేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ స్టడీ పరంగా కానీ అది ఇది అని జాబ్స్ పరంగా సెటిల్ అవుతూ ఉన్నారు. అంటే నువ్వు ఇంకెప్పుడు చేస్తావు, ఈ డ్యాన్స్ పట్టుకొని ఇలానా చేస్తున్నావు, ఇంకెప్పుడు ఎదుగుతావు, ఇంకేం చేస్తావు, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని అలాంటి రకరకాలు మీ అలాంటి. టార్గెట్ ఏంటి అసలు డాన్సర్గా? అంటే నా టార్గెట్ ఏంటంటే సార్, నేను బేసిక్గా ఒక కంటెస్టెంట్ అవ్వాలని నేను అనుకున్నాను. దానికి సరిపడా క్వాలిటీస్ కానీ అవన్నీ స్కిల్స్ కానీ మాకు నేర్పించేవాళ్ళు లేదు సార్. యాక్చువల్గా నేనే ఓన్గా నేర్చుకోవడం జరిగింది. సో నేను ఆ స్థాయి వరకు వెళ్దామంటే నన్ను ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేక ఆగిపోవాల్సి వచ్చింది. సైడ్ డాన్సర్ వరకు వెళ్ళా, తర్వాత సపోర్ట్ లేదు. సైడ్ డాన్సర్ అంటే ఏ సినిమాలు చేశారు? ఈ షోస్లో చేసాము. జిత్తు మాస్టర్ టీంలో మణిగంట పక్కన చేసాము. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో రాజు మాస్టర్ పక్కన ఆర్టిస్ట్ పక్కబండి ఇట్లా సైడ్ డాన్సర్గా చేసాము. అలా చేసాం సార్. సో పిల్లలకు నేర్పేటప్పుడు జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకుంటా అని చెప్పారు కదా, ఆ టైంలో నీకు జిమ్నాస్టిక్స్ మీద ఏమైనా ఎక్స్పర్ట్ ఉందా? ఎక్స్పర్ట్ అంటూ ఏం లేదు సార్, నార్మల్గా చూస్తూ స్టెప్ బై స్టెప్ నేర్పించుకుంటూ వాళ్ళకి చేయిస్తాం సార్ అంతే. ఒక జిమ్నాస్టిక్ అనేది కొంచెం పెద్ద ఆర్ట్, పెద్ద కళ, అది దాంట్లో పెద్ద ఫామ్. అది నేర్చుకునే ఇబ్బందులు, రకరకాల ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మనకి నేర్చుకోవడం జిమ్నాస్టిక్స్ అనేది కొంచెం టఫెస్ట్ థింగ్. అది పిల్లలకి మీకు తెలియకుండా పిల్లలకి నేర్పడం కరెక్ట్ కాదు కదా. అంటే నాకు కొంచెం అవగాహన ఉంది సార్. బ్యాక్ ఫ్లిప్ అవగాహన వేరు, ఎక్స్పర్టెన్స్ వేరు కదా. అంటే నేను మార్నింగ్ లేసి ఇట్లా ఎయిర్ ఉంటుంది కదా సార్, అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని. నాకు వచ్చినవి మాత్రమే నేను వాళ్ళకి నేర్పించేవాడిని. మొత్తంగా విష్ ఆల్ ద వెరీ బెస్ట్ నవీన్. నువ్వు కొంచెం మీలాంటి వాళ్ళు గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి TV5 ఎంటర్టైన్మెంట్ నుంచి మేము కూడా ఆశించాం. దానికి తగ్గట్టుగానే మిమ్మల్ని పట్టుకొచ్చాం, మీతో మాట్లాడించాం. మీరు రాబోయే రోజుల్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, మంచి మంచి కంటెస్టెంట్స్ అవ్వాలి, మంచి పెద్ద షోస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ముందుగా TV5 వాళ్ళకు కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి మమ్మల్ని చూసి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ వరకు టాలెంట్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.